నిన్న సాయంత్రం 5 గంటలకు మరి వచ్చిన అకాల వర్షాల వల్ల వడగాల వల్ల మా హున్సా గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు పంట నష్టం కావడం జరిగింది. ముఖ్యంగా వారం రోజులైతే చేతికొచ్చే పంట అయినటువంటి వరి మొత్తం రౌతులు పడటంతో నేల కొరిగిపోయింది. మొత్తం గింజలు రాలిపోవడం జరిగింది. మొక్కజొన్న కూడా వారం రోజుల్లో చేతికొచ్చే సమయంలో అది కూడా ఈ వర్షాల వల్ల వడగాల వల్ల మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది. పూర్తిగా రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. మరి అదేవిధంగా పోయినసారి కూడా వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో అప్పుడు కూడా రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి కష్టపడి పండించే ఆరుకాలం ఇప్పుడు కూడా ఇంకా ఇదే సంవత్సరం ఇట్లా ఈ వడగాల వల్ల ఈ గాలి దుమారం వల్ల పెద్ద ఎత్తున ఇంకా నష్టపోవడం రైతులు ఎటు మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడైనా ప్రభుత్వం ఆదుకొని రైతులకు నష్టపరిహారం అందించాలని మేము ఇటు ప్రభుత్వానికి కోరుతున్నాం. మరియు ఈ శనగ కొనుగోలు కేంద్రాలు కూడా తొందరగా ప్రారంభం కావడం చేయకపోవడం వల్ల కూడా మరి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో శనగ పంట కూడా కట్ట చేసిన సంచులు కూడా నానిపోవడం జరిగింది. మరి అక్కడ కూడా ఇంకా శనగ పంటలు ఏవైతే కట్టగలేదో అవి కూడా పూర్తిగా నానిపోవడం జరిగింది. మరి వ్యవసాయ శాఖ అధికారులు ఎటువంటి షరతులు పెట్టకుండా ఆ నానిపోయిన తడిచిపోయిన శనగలను కూడా వారు తీసుకువెళ్ళవలసిందిగా మరి ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నాము. మరియు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వర్షాకాలంలో నష్టపోయిన రైతులకు ఏదైతే మరి అప్పుడు చెప్పడం జరిగింది, వారు నవంబర్లో మరి రైతులకు 17,88,00,000 రూపాయలు నష్టపరిహారం వచ్చిందని వారు చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా ₹1 కూడా అందలేదు. మరి అప్పటి నష్టపరిహారం ఇప్పటి నష్టపరిహారం కూడా తొందరగా వస్తే రైతులకు కొంచెం ఆదుకునేటట్టు అవుతుందని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వ్యవసాయ శాఖలు కూడా కోరుతున్నాము.